బ్రేకింగ్ న్యూస్ విగ్రహ వివాదంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. లాయర్తో పాటు ఆయన మాత్రమే అనుమతించారు పోలీసులు. భూమన కరుణాకర్ రెడ్డిని విచారించనున్నారు డీఎస్పీ భక్తవత్సలం. విగ్రహ వివాదంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి శ్రీ మహావిష్ణువు విగ్రహం అటు బయట పడివేశారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారంగా మారాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో ఆయన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు హాజరవడం జరిగింది. అయితే కేవలం భూమన కరుణాకర్ రెడ్డిని అతని లాయర్ ని మాత్రమే పోలీసులు లోనికి అనుమతించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పుడు డీఎస్పీ భక్తవత్సలం విచారించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు టీటీడీకి సంబంధించిన ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన విచారణకు కూడా హాజరవబోతున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుత తిరుపతి మాజీ ఎమ్మెల్యే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ఆయన ఏదైతే 3 రోజుల క్రితం అలిపిరి సమీపంలో విగ్రహ వివాదం విషయంలో ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలపైన టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైన నేపథ్యంలో అలిపిరి పోలీస్ స్టేషన్ లో 18వ తేదీ విచారణకు హాజరు కమ్మని మొదట్లో నోటీస్ ఇచ్చారు. అయితే తాను 23వ తేదీ హాజరవుతానని ఆయన పోలీసులకు న్యాయవాది ద్వారా సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నిన్న మరోసారి వాట్సాప్ ద్వారా ఆయనకు ఏదైతే నోటీసులు పంపిన నేపథ్యంలో ఈ రోజు 3:45కు పోలీస్ స్టేషన్ కు చేరుకుంటాను, 4 గంటల నుంచి విచారణకు సిద్ధంగా ఉంటానని తెలిపాడు. అదే సమయానికి ప్రకారం 3:45 ఈస్ట్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో తిరుపతి సబ్ డివిజనల్ అధికారి అయిన భక్తవత్సలం ఆయన విచారిస్తున్నారు. మొత్తం 45 ప్రశ్నల్లో ఆయనకు వేయనున్నట్లు సమాచారము. ఆ విగ్రహం గురించి మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, గతంలో ఆ విగ్రహం లేదా, అసలు ఆ విగ్రహం విష్ణువుదేనని మీకు ఎలాంటి సమాచారము, శిల్పి కుమారుడు ఏదైతే దాన్ని శనేశ్వర విగ్రహంగా చెప్తున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా వివాదం చేశారు, గతంలో మీరు టీటీడీ చైర్మన్ గా కానీ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడ లేదా, ఎందుకు మీరు దాన్ని వివాదం చేయాలని ప్రశ్నించారు. టీటీడీని అప్రతిష్ట పాలు చేసి ఆ విగ్రహం అక్కడే ఉండడం జరిగింది. అయితే అప్పుడు ప్రశ్నించని భూమన ఇప్పుడు ప్రశ్నిస్తున్నారంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు అది మహావిష్ణు విగ్రహం కాదు, శనీశ్వరుని విగ్రహం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత విగ్రహానికి సంబంధించి శిల్పి కుమారుడు ఏదైతే పుట్టా కన్నయ్యచారి కుమారుడైన గురుస్వామి ఈ విషయాన్ని ముందుగా తెలియజేశాడు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. ముఖ్యంగా అది శనేశ్వరుడికి సంబంధించి ఒక కర్ణాటక భక్తుడు దాన్ని నిర్మించడానికి తయారు చేయడానికి ప్రయత్నించాడో ఆ కోణంలోనే తాము తయారు చేశాము. కానీ ఏదో ఎవరైతే దాత మా విగ్రహ నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి మరణించడం కారణంగానే తాము ఆ విగ్రహాన్ని వదిలివేయాల్సి వచ్చింది. తమకు ఇబ్బందులకు రావడము, ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడము, తాము ఏదైతే అలిపిరి ప్రదేశంలో వేసిన కార్ఖానాను 2003లో ఏదైతే అలిపిరి పాము పేలుల దృష్ట్యా అక్కడి నుంచి ఖాళీ చేయించడం నేపథ్యంలో చిన్న విగ్రహాలు తీసుకెళ్లాము, పెద్ద విగ్రహం మాత్రమే మిగిలింది. ఆ విగ్రహాన్ని అటు వదిలేసి వెళ్ళిపోయాము. అప్పటి నుంచి అదే ప్రాంతంలో ఉంది. 6 నెలల క్రితం ఏదైతే ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసిన టీటీడీ అటు మార్బల్స్ తో ఏదైతే పార్కింగ్ ప్లేస్ గా తయారు చేసింది, అయితే ఉన్న విగ్రహాన్ని అదే విధంగా అదే ప్రదేశంలో ఉంచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ వివాదం ఈ విధంగా అక్కడే విగ్రహం కొనసాగుతున్న నేపథ్యంలో 3 రోజుల క్రితం విగ్రహం వద్దకు వెళ్లిన భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఆ రోజు భారీ వర్షం వచ్చింది, చెత్త అంతా అక్కడ కొట్టుకొని వచ్చిన పరిస్థితి. దీంతో పాటు అక్కడ 2-3 మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం బాటిళ్లు దేవుని దగ్గర ఉన్నాయి. విష్ణుమూర్తి విగ్రహం దగ్గర ఈ విధంగా పెట్టడం, అది కూడా పవిత్రమైన అలిపిరి పాదాల చెంత ఈ విధంగా విష్ణువు విగ్రహాన్ని అపవిత్రం చేస్తున్నారంటూ ఆయన బాధతో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలతో పాటు కొన్ని ఛానల్స్ లో కూడా విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆ విషయం మీద కేసు ఫిర్యాదు చేసింది. ఏదైతే టీటీడీ ఫిర్యాదు మేరకు
అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి నిన్న ఏదైతే 18వ తేదీ ఒకసారి 17వ తేదీ నోటీసులు ఇచ్చారు. 18వ తేదీ విచారణకు హాజరుకమ్మని. అయితే 18వ తేదీ రాలేను, 23వ తేదీ వస్తానని ఆయన అన్నాడు. అయితే పోలీసులు మరోసారి ఆయనకు నోటీసులు వాట్సాప్ ద్వారా పంపిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణకు హాజరయ్యాడు. వర్షం ఓవైపు వస్తున్నప్పటికీ తన వ్యక్తిగత లాయర్ తో పాటు ఆయన మాత్రమే ఏదైతే విచారణ అధికారి వద్దకు వెళ్ళాడో ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. ఒక 45 నుంచి 50 నిమిషాల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తం 45 ప్రశ్నలు ఇందుకోసం పోలీస్ శాఖ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది ప్రసూన. రైట్, థ్యాంక్ యూ దామోదర్.